జనవరి పండక్కి పోటీ పడుతున్న టాలీవుడ్ స్ట్రైట్ సినిమాల్లో తక్కువ బడ్జెట్తో రూపొందుతున్నది, చివర్లో విడుదలవుతున్నది వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం మూవీ. అందరికంటే ముందు గేమ్ చేంజర్ వస్తుండగా 2 రోజుల గ్యాప్లో డాక్ మహారాజ్ రెడీ అవుతున్నారు. మధ్యలో అజిత్ విధామూయే ఆడ్చి నేనున్నా అంటున్నాడు. సందీప్ కిషన్ మజాకా ఇంతకు ముందు ప్రకటించారు, కానీ వస్తుందో లేదో అనుమానంగానే ఉంది. ప్రమోషన్లైతే మొదలెట్టేశారు. ఇదిలా ఉండగా సంక్రాంతికి వస్తున్నాంకి ఉన్న పరిమితుల దృష్ట్యా దీని మీద అంచనాలు పెంచడంలో సంగీతం కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇటీవల విడుదల చేసినటువంటి గోదావరి గట్టు మీద చందమామవే తక్కువ టైంలో చాట్ బస్టర్ అయిపోయింది. మిలియన్ల కొద్ది వ్యూస్తో దూసుకుపోతుంది ఈ పాట. బుక్ మై షోలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నటువంటి సంఖ్య అప్పుడే 1,00,000 దాటేసింది. డాకు మహారాజ్కు దీనికి మధ్య ఉన్న వ్యత్యాసం కేవలం 3-4 వేలే ఉండడం గమనార్హం. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ మొదలెడితే సంక్రాంతికి వస్తున్నాం ఖచ్చితంగా రేస్లో ముందుకొస్తుందని ఫ్యాన్స్ నమ్మకం. మాస్ ఎలిమెంట్స్ లేకపోయినా ఫ్యామిలీ ఇట్టే ఆకట్టుకునే వెంకటేష్ గారి మార్క్తో అనిల్ రావుపూడి గారి కాంబో ఖచ్చితంగా పేలబోతుందని అంటున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది సంగీత దర్శకుడు భీమ్ సిసోరియల్ని. రవితేజ గారి ధమాకాకు బ్లాక్ బాస్టర్ ఆల్బమ్ ఇచ్చాక మళ్ళీ అంతకు మించిన సినిమా పడలేదు. ఇప్పుడు వెంకటేష్ గారి రూపంలో ఛాన్స్ దక్కింది. దాన్ని సరిగ్గా వినియోగించుకునే ప్లాన్లో భాగంగా ఎప్పుడో మర్చిపోయినటువంటి రమణ గోగుల్ గారిని వెలికి తీసుకొచ్చి పాడించడం బ్రహ్మాండంగా పేలింది. మ్యూజిక్ లవర్స్కి వింటేజ్ ఫీలింగ్ కలిగింది. భార్యాభర్తల మధ్య సరదాగా జరిగే రొమాన్స్ని కంపోజ్ చేసినటువంటి తీరు మళ్ళీ మళ్ళీ ఈ పాట వినేలా చేస్తుంది. మొత్తానికి ఒక్క పాటతో భీమ్స్ సినిమాపై హైప్ని ఇటుపక్క లాగేశాడు. దెబ్బకు ప్రీ రిలీజ్ వైబ్ పాజిటివ్ అయిపోయింది. ఇదిలా ఉండగా ఇదే ఊపులో సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి 2వ పాటని మేకర్స్ విడుదల చేయడానికి సంసిద్ధమవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాట సినిమాకి మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు ఈ పాట వెంకటేష్ గారి ఫ్యాన్స్కి ఎంతగానో నచ్చే విధంగా ఉండబోతుంది అనే విధంగా మేకర్స్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం.